హాయ్ అండి, ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ దీనికోసము 2 మామిడికాయలను అయితే తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగేసుకొని పొక్కు తీసుకునే పీల్తోటి మనం పైన పొట్టు మొత్తం నీట్గా తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని వాటర్ లేకుండా అంటే నెమ్మేమి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తురుముకునేది ఉంది కదా, అది తీసుకొని అంటే లావు సైజు ఉంటుంది కదా పెద్దది, దాంతో కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే దాంతో మనం ఈ మామిడికాయలని బాగా తురుముకోవాలన్నమాట. ఈ కొంతమంది ఏంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా చేసుకుంటారు, కానీ మనకి ఇలా చేసుకుంటే కలుపుకొని తినడానికి అయితే అవి చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఈ విధంగా తురుము పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం అంతా ఆయిల్ అయితే వేసుకోండి. దీనికి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, నేను ఇక్కడ కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను, అది స్కిప్ అయిపోయింది. మెంతులు వేసి 1 స్పూను మినప్పప్పు అయితే వేసాను. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చాగా అయితే దంచుకొని ప్యాన్లోనే వేసుకొని, వెల్లుల్లిపాయలు మనకు పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 రెమ్మల కరివేపాకుని వేసుకొని అది కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. మనకి పసుపు ఇందులో ఫస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా ఫ్రై అవుతుందన్నమాట. పచ్చి వాసన రాకుండా, పసుపు వాసన రాకుండా ఉంటుంది. 1 నిమిషం అటు ఇటు కలిపితే చాలండి, ఎక్కువసేపు కలపనవసరం లేదు, ఎందుకంటే మనకి మాడిపోతుందన్నమాట. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఈ మామిడికాయని తీసుకొని ఈ ప్యాన్లో వేసేసి బాగా 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడినట్టు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం తగ్గించే వేసాను అనమాట. సాల్ట్ వేసేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి, మనకి ఇది ఉడకడానికి అంత ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా త్వరగానే ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత కారానికి తగ్గట్టు మీరు ఇలా కారం అయితే వేసుకోండి. నేను కొంచెమే వేసుకున్నాను కారము. మీ మామిడికాయలు పులుపుకు తగ్గట్టు మీరైతే కారం యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయల పులుపుకి నాకు ఈ విధంగా అయితే సరిపోయిందనమాట. చూసారు కదా, ఇలాగ ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా మనము ఈ మామిడికాయలని బాగా ఫ్రై చేసుకుంటే ఈ తురుముని మనకు మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి ఒక 10 రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు నోటికి రుచిగా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది.